నన్ను అడుగుతున్నారు, నువ్వు ఇన్ని పోరాటాలు చేస్తున్నావు, ఇంత ధైర్యంతో గీతా దగ్గరికి వెళ్తున్నావు, పిఠాపురంకి వస్తున్నావు, జనసేనలోకి వస్తున్నావు, కళ్యాణ్ సార్ కలవడానికి వస్తున్నావు, అన్ని కలవడానికి వస్తున్నావు, మ్యారేజ్ ఎందుకు చేసుకోవట్లేదు? మీ డాడీ కాకుండా ఇంకెవరు లేరా అది అని అడిగారు కదా. మా పెద్దనాన్న ఫోటోను పైన ఇటు సైడ్ ఉండేదేమో మా అక్క అండి, మిలిటరీ వన్ చేసుకుని వెళ్ళిపోయింది. నిండు నూరేళ్ళ సాహసం సీరియల్ మా స్టోరీనే, అది వాళ్ళకి ఎలా వెళ్ళిందా ఏంటి అనేది తర్వాత చెప్తా. నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ మా ఇంట్లో స్టోరీ ఇదే, ఎపిసోడ్ 1 నుంచి చూడండి. ఇప్పుడు ఫొటోస్ పెడుతున్నాను. బంగారే కాదండి, లాస్ట్ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 18,000 డబ్బులతో పాటు పింఛన్ కూడా ఇస్తాం అది అని చెప్పారు. మా డాడీ అవన్నీ గుంటకల నుంచి వస్తాయి అవి అన్నారు, అవన్నీ నొక్కేశాడు వాలంటరీ బాబు. ఈరోజు నేను వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే, చాలామందికి జనసేనలో నన్ను అడిగారు, సార్ మీ పందులు ఎవరు వాలంటీర్లు ఎవరు పని చేయట్లేదు, అక్కడ మీ డాడీ వచ్చి పింఛన్ అవి అన్నప్పుడు పని చేస్తున్నారు. మా డాడీ పింఛన్ డబ్బులు అంతా నొక్కేసేసారండి. కొంచెం అది పట్టుకోండి ఓకేనా. మా డాడీకి మొన్న కూడా పింఛన్ రాలేదు, బాలేని వాళ్ళు కూడా పింఛన్ ఇస్తారంట. పింఛన్ డబ్బులు 18,000 డబ్బులని నొక్కేసేసారు. నా గోల్డే కాదు ఇంకా నొక్కేసా, కొంచెం పట్టుకోండి ఓకే.